నమస్తే, నేను మీ నాగేష్. సినీ నటి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని నగర్ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి చెంగారెడ్డి గారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల నాటికి ఆమెను నగరి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రగిరికి షిఫ్ట్ చేసింది. సో 2009లో చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గల్లా అరుణకుమార్ గారి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆమె తొలి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నిలిచారు. ఆ తరువాత నగరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ ఆమె 2014-19లో నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో 19-24 మధ్య ఆమె రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. సో ఇది నగరిలో రోజా గారి రాజకీయ నేపథ్యం. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె కొద్ది కాలం పాటు రాజకీయాలకు అంటిముట్టనట్టుగా, అంటే చాలామంది 2024 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు, కొద్ది కాలం వెయిట్ చూద్దామని. అదే తరహాలో రోజా గారు కూడా కొంతకాలం పాటు మౌనం వహించారు. అంటే రాజకీయాల గురించి మాట్లాడకుండా ఆమె తమిళనాడులో గుళ్ళు గోపురాలకు దొరుకుకుంటూ నియోజకవర్గానికి అడపదడప వస్తూ పోతూ ఆమె తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే రోజా గారు ఏ పార్టీలో ఉన్నా కూడా, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమె ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, మంత్రి నారా లోకేష్ గారి మీద కానీ ఇష్యూ బేస్డ్గా ఆమె రాజకీయంగా ఒక రకంగా దాడి చేశారు. సో ఈ వ్యవహారాలంటి నేపథ్యంలో ఇప్పుడు నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి ఓ పెద్ద గండం, పెద్ద కష్టం కూడా వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఈ గండము కష్టం ఏమంటే, నగరి నియోజకవర్గం నుండి ఆమె అనివార్యంగా పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. సో 2024 ఎన్నికల తర్వాత రోజా గారు యాక్టివ్గా లేరు. ఆమె వ్యవహార శైలి నచ్చక ఎన్నికల్లో చాలామంది పార్టీని వీడారు. పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఆమెకు సహకరించలేదు, ఆమె విజయానికి పని చేయలేదనే ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అక్కడ సెకండ్ థాట్, అంటే కొత్త నాయకత్వాన్ని తీసుకొని వచ్చే ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి కొడుకు గాలి జగదీష్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సో ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తేదీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా రోజా గారి అసంతృప్తి, ఆమె అధిష్టానానికి తన అయిష్టతను వ్యక్తం చేయడంతో జగదీష్ గారి చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. సో రోజా గారు పార్టీ కోసం పనిచేసిన ఆమె కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారిని ఒప్పించే రోజా గారి సమక్షంలోనే గాలి జగదీష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆయనకు నగరి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. ఇక గాలి జగదీష్ చేరిక లాంఛనమే. ఈ నేపథ్యంలో రోజా గారిని ఏం చేస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న హాట్ చర్చ. సో నగరి నియోజకవర్గాన్ని వదలడానికి రోజా గారు ఇష్టపడతారా? ఒకానొక సందర్భంలో రోజా గారే గాలి జగదీష్ గారి సహకారం వల్లే నేను 2014-19లో కూడా గెలిచాను, ఆయన సహకారం లేకపోయి ఉంటే నేను మంత్రి అయ్యి ఉండేదాన్ని కాదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఆ 2 ఎన్నికల్లో కూడా గాలి జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ రోజాకు సపోర్ట్ చేశారనేది క్లియర్ కట్, ఎందుకంటే ఆమె ఒప్పుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో గాలి జగదీష్ రాకను రోజా గారు అడ్డుకుంటారా? ఒకవేళ అడ్డుకున్న ఆగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో రోజా గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది పెద్ద చర్చ
జరుగుతూ ఉంది. ఆమెను చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తారు. ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కూడా తీసుకున్నారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఈ డెసిషన్ అయిపోయింది. ఈ విషయం రోజా గారికి కూడా పార్టీ ముఖ్య నాయకులు చేరవేశారు. సో ఆమె చిత్తూరుకు వెళ్ళడానికి అయిష్టతగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె గత 10-12 సంవత్సరాలుగా నగరి నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలోని మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకున్నారు. తనకంటూ వర్గాన్ని తయారు చేసుకున్నారు. అక్కడి ప్రజలతో మమేకమైపోయారు, అంటే గెలిచినా ఓడినా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నగరి నియోజకవర్గాన్ని వదిలేసి చిత్తూరుకు పోవడానికి అంతగా ఇష్టపడట్లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ ఆమె ఇష్టపడకపోయినా కూడా జగదీష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని నగరి ఇన్ఛార్జి చేయాలని చెప్పేసి డెసిషన్ తీసేసుకున్నందువల్ల ఇప్పుడు ఆమె చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో రోజా గారు చిత్తూరుకు పోతారా? చిత్తూరుకు పోయి అక్కడ మళ్ళీ జీరో నుండి తన రాజకీయ ఫౌండేషన్ను వేసుకోవడానికి సాహసం చేస్తారా? ఆ ప్రయత్నం చేస్తారా? ఒకవేళ నిజంగా ఆమె చిత్తూరుకు పోతే ఇప్పటికే అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయానంద రెడ్డి గారి పరిస్థితి ఏంది, ఆయన ఏం చేస్తారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆసక్తికర చర్చగా మారింది. ఈ నేపథ్యంలో అసలు రోజా గారు చిత్తూరుకు వెళ్ళరు, నగరి నియోజకవర్గంలోనే ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. గాలి జగదీష్ను నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినప్పటికీ కూడా ఆమె నగరి నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తారు. లేదా తనకు ఈ నియోజకవర్గ బాధ్యతలు తప్పించినప్పటికీ కూడా తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటాను, రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఇస్తే పార్టీకి సంబంధించి ఈ పర్యటనలు కానీ పార్టీ వాయిస్ను జనంలోకి పంపేందుకు మాట్లాడడం కానీ ఈ పనులన్నీ చూసుకుంటారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న రోజా గారికి నిజంగా గడ్డుకాలం, కష్టకాలం జరుగుతూ ఉంది. గాలి జగదీష్ గారు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆమె రాజకీయ నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. అలాగే చిత్తూరు ఆమెను ఏ మేరకు చేర్చుకుంటుంది, అంటే ఈమె చిత్తూరులో పోయి నేను ఇన్ఛార్జి అని చెప్పేసి అక్కడ మళ్ళా రాజకీయం ప్రారంభిస్తే నిజంగా విజయానంద రెడ్డి ఆయన గ్రూప్ సహకరిస్తారా? ఇప్పటికే చిత్తూరులో ఒక 2-3 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులన్నీ కూడా రోజా గారిని తమ నాయకురాలుగా అంగీకరిస్తారా లేదా? ఒకవేళ ప్రస్తుతానికి అంగీకరించినా కూడా ఈ 4 ఏళ్ల వరకు రాజకీయంగా ఆమె బేస్ తయారు చేసుకొని ఎన్నికల నాటికి బలంగా తయారు కాగలుగుతారా? బలంగా తయారైనా కూడా అక్కడి మిగిలిన వర్గాలు ఎన్నికల్లో ఆమెకు సహకరిస్తాయా లేదా అని ఇలా రకరకాల అనుమానాలు, చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరో వారం 10 రోజుల్లో గాలి జగదీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం, ఆయన్ను నగరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది ఖరారైనట్టు మనకు తెలుస్తూ ఉంది.